ఉచితాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత పథకాలను తప్పుపట్టింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ను విచారించింది ధర్మాసనం. ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయడం లేదని, ఏం పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని కామెంట్ చేసింది. ఓటర్లను పరణజీవులుగా మారుస్తున్నారని ఘాటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉచితాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఎన్నికల్లో ఉచిత పథకాలను తప్పుపట్టింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ను విచారించింది ధర్మాసనం. ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయడం లేదని, ఏం పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని కామెంట్ చేసింది. ఓటర్లను పరణజీవులుగా మారుస్తున్నారని ఘాటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోలేన్ అందిస్తారు. పవన్, ఉచిత పథకాలపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. విచారణలో చూస్తే మాత్రము సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఎన్నికల్లో ఉచిత పథకాలను తప్పు పట్టింది. ఎందుకంటే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ పైన కూడా ధర్మాసనం ఈరోజు విచారణ కొనసాగించింది. విచారణలో పూర్తిగా ఉచిత పథకాలతో పాటు దీనికి సంబంధించి ప్రజలకు ఇవ్వడము, ప్రజలను కూడా దీనికి సంబంధించి ఉచిత పథకాలు రావడంతో వారు పని చేయడం కూడా పూర్తిగా మానేశారని చెప్పి కూడా హైకోర్టు ఇందులో కొంత ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఏ పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు యొక్క కామెంట్ కూడా చేసింది. సుప్రీంకోర్టు కామెంట్ చేసిన నేపథ్యంలో ఓటర్లను మాత్రము పరణ జీవులుగా మారుస్తున్నారని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఎందుకంటే ప్రతిదీ ఉచిత పథకం కింద ఎన్నికల్లో హామీ ఇవ్వడము, ఈ యొక్క ఓటర్లను తమ వైపుకి పూర్తిగా మలుచుకోవడంతో పాటు దీనికి సంబంధించి వారికి ఉచిత ఆహార పథకం కావచ్చు, ఉచిత సంబంధించిన డబ్బు పంపిణీ కావచ్చు, ఇవి అన్ని చేయడం వల్లనే ప్రజలంతా కూడా సోమరిపోతులుగా అయిపోతున్నారు. ఎందుకంటే ఉచిత పథకాలు ఉండడం వల్ల పని చేయడం కూడా పూర్తిగా మానేస్తున్నారు అనేది మాత్రము సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.